హాయ్ అండి అందరికీ ఈరోజు కాకరకాయ వెల్లుల్లిపాయ కారం అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒక దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయలు కూడా అందులో వేయాలి. కాకరకాయలు అయితే నేను రౌండ్గా కట్ చేసాను, కొంచెం పెద్ద మీడియం సైజులో. దాంట్లో లోపల సీడ్స్ అన్నీ కూడా తీసేసాను. మంచిగా కడిగి ఇప్పుడు ఇవైతే ఆయిల్లో ఫ్రై చేయాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్లో మగ్గించాలి. ఇంత పెద్ద పెద్ద ముక్కలు కోసారేంటి, బాగా ఉడికిందా లేదా అనుకుంటారేమో, చాలా బాగుంది ఫ్రై అయితే. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. చూడండి, అప్పటికి ఇప్పటికి చాలా కలర్ అయితే మారింది. దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేద్దాము. పసుపు కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాము. కొద్దిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న వెల్లుల్లిపాయ కూడా అందులో వేద్దాము. దీంట్లో అయితే నేను ఏమేమి యూజ్ చేశానంటే వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అయితే యూజ్ చేస్తున్నాను. కారం అయితే వేయట్లేదు నేను. ఈ పేస్ట్ అయితే మాత్రమే వేస్తున్నాను. ఈ ముద్ద అయితే ఇదంతా కూడా మంచిగా కాకరకాయలు పట్టేంత వరకు కలుపుకోవాలి. చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.